తణుకుని ఆదికవి నన్నయ్య గారి పుట్టిన ప్రాంతం అంటారు. తణుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాకెట్ ఇంధనం తయారు చేసిన ప్రాంతం. అలాగే ఇలాంటి ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి లేదు. అలాగే నది పూర్తి చేసి వీళ్ళు రోడ్లు వేసేసుకుంటున్నారు మన తణుకు ప్రాంతంలో. అంటే ఒక నదికి సంబంధించిన కాలువను పూర్తి చేసి, అంటే ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని చెప్పి నా దగ్గర ఒక తెలంగాణ రైతు అంటే, ఈ రోజున నదికి సంబంధించిన కాలువల్ని పూర్తి చేసి కాలువల్ని పూర్తి చేసి రోడ్లు వేసుకుంటున్న తెలుగుదేశం నాయకుల్ని ఎంత తిట్టినా తక్కువ తెలుగుదేశం నాయకులు. నేను కోరుకుంటుంది మనకి సంబంధించి ఏ మూలకెళ్ళినా విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ బాగుండాలి. నేను మనకి తణుకుకి సంబంధించి ముఖ్యంగా మన అత్తిల్లో ఘనస్వాగతం పలికిన అత్తిల పోరాటేతలు ఘనస్వాగతం పలికిన అత్తిలో 100 పడకల ఆసుపత్రిని 9 నెలల్లోపు జనసేన ప్రభుత్వం రాగానే 9 నెలల్లో ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటాం. 2 సంవత్సరాల లోపు 18 నెలల లోపు ప్రతి గ్రామానికి తాగునీటి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలంటే తెలంగాణ నాయకులకి వాళ్ళు మన గోదావరి జిల్లాలను చూపించి పచ్చటి గోదావరి గలగలపారే గోదావరి పచ్చటి పంట పొలాలని చెప్పి ఈరోజు గోదావరి పాడుతున్నది లేకుండా మనం తాగడానికి ఇబ్బంది పడతా ఉన్నాయి. అలాంటి గోదావరికి తాగునీటి సౌకర్యం 10 నెలల్లో అన్ని గ్రామాలకి కల్పించే బాధ్యతను, అలాగే తెలుగుదేశం మీద విసిగేంటంటే ఇప్పుడు నేను లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. నాకు అక్కడున్న ఆడపడుచులు క్షేమంగా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. నేను విన్నాను, తర్వాత కనుక్కుంటే తెలుగుదేశం ఇప్పుడు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా నేను ఉదాహరణ ఊహించుకోండి, అలాంటి వ్యక్తులు ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక పోలీస్ ఎస్ఐని బయటికి రాకూడదు డ్యూటీ చేస్తున్న పోలీస్ ఎస్ఐని గృహ నిర్బంధం పెట్టాడు అంటే చట్టాలు పనిచేయట్లేదు. ముఖ్యమంత్రి చాలా బలహీనమైన వ్యక్తిని మీ సొంత ఎమ్మెల్యేలే వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి ఏమి చేయలేకుండా చేత కాకుండా చూస్తా ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలని తన్ని తగలేసి బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితిగా చేయాలి. మీరు చట్టసభల్లోకి రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పిన వ్యక్తులు మీరు పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, పిచ్చి వేషాలుంటే వీళ్ళ మీద కంట్రోల్ లేదు ముఖ్యమంత్రి గారి. ఇలాంటి తెలుగుదేశంతో మనం పొత్తుంట దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేకలాగా మే అని చెప్పి అరుపులు, అంతసేపు కూర్చోబెట్టి మేకలాగా అరవడం రీజన్ అండ్ లాజిక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు. నాయకులు కాకిలాగా అరుస్తూ ఉంటారు, వీళ్ళు మేకల్లాగా మే అని చెప్పేసి ఎంతసేపు మీ ఇద్దరు కలిసి మా మీద పట్టమే ఏదో ఏడుపు. ఎంతసేపు మూడో వాళ్ళు రాకూడదా రాజకీయాలకు? మీ ఇద్దరే కూర్చోవాలా? మూడో వాళ్ళు రావద్దా రాజకీయాలకు? ఏమంటారా? నీళ్ళు ఎక్కడైనా సరే చాలా గ్రౌండ్ వాటర్ చాలా పొల్యూట్ అయిపోయింది మన గోదావరి జిల్లాల్లో. మనకి పాన్ కల్చర్ వల్ల ఆదాయం ఎంత ఉందో మన గ్రౌండ్ వాటర్ చాలా పొల్యూట్ అయిపోయింది. ఉద్దానం లాగా ఇక్కడ కూడా కిడ్నీ సమస్యలు, ఫ్లోరోసిస్ సమస్యలు వస్తూ ఉన్నాయి పచ్చని మనకి గలగలపారే గోదావరి ప్రాంతం నుంచి. అందుకని ఇక్కడ ముందుగా గ్రౌండ్ వాటర్ని అంటే జీరో డిశ్చార్జ్ తోటి ఉండే ఆక్వా పరిశ్రమలన్నింటినీ జీరో డిశ్చార్జ్ చేసే టెక్నాలజీ ఉంది. వాటన్నిటినీ అప్లై చేసి వారికి అవసరమైతే తక్కువ రుణాలతో తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చి జీరో డిశ్చార్జ్ ఉండే ఆక్వా పరిశ్రమల్ని మనకి అండగా ఆక్వా పరిశ్రమలకి. ఎందుకంటే నీరు కలుషితం అయిపోతుంది. 1000 కోట్లు ఇచ్చినా కొనలేనిది తాగునీరు, 1000 కోట్లు ఇచ్చినా తిరిగి రానిది మనకి కలుషితమైన గాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలకి అండగా ఉంటూనే ఆక్వా పరిశ్రమలకి జీరో డిశ్చార్జ్ ఉండ పొల్యూషన్ చేసే టెక్నాలజీని ప్రతి పారిశ్రామికవేత్తకి ప్రతి
రొయ్యల సాగులు చేసే ప్రతి రైతులకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. కాకుండా ఇది 2019 చాలా మార్పుకి సంబంధించింది. 2009లో ఒకసారి అందరూ కలిపి ఒక బలమైన అవినీతి రహిత వ్యవస్థని పెట్టాలని ఒక గొప్ప ఉద్దేశంతో వస్తే దాన్ని ఆ రోజు నలిపేశారు అందరూ. ఈ రోజున పసిపెట్టినప్పుడు నలిపారు. దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం తాడి చెట్టు లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున బయటకు వచ్చి నుంచొని మాట్లాడుతున్నాం మీ ముందు. ఈ రోజున ఇది నిన్న అడుగుతా ఉన్నారు, జనసేన పార్టీని ఎంతకాలం మోయగలవని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కేసులు లేవమ్మా, వెళ్ళి జైల్లో కూర్చోడానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. చంద్రబాబు గారు లాగా ఓటుకు నోటు కేసు లేదు, మళ్ళీ దాని మీద జైలుకి వెళ్ళాల్సి వస్తాను. హైదరాబాద్కి వెళ్తే కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారని భయాలు లేవు నాకు. ఎప్పుడు దాకా మోయగలను జనసేన అంటే మీలో